హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన సమాచారం అండి. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ అనేది ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఒకే హోదాలో ఎక్కువ కాలం పని చేస్తున్నప్పుడు కలిగే నిరాశను తొలగించడానికి మరియు ఆర్థికంగా ప్రోత్సహించడానికి రూపొందించబడిన ఒక అద్భుతమైన పథకం. ఈ పథకం కింద ఉద్యోగి తన సర్వీస్ కాలంలో 6, 12, 18, 24 మరియు 30 సంవత్సరాల మైలురాయి చేరుకున్నప్పుడు ప్రభుత్వం అదనపు వేతన సవరణ లేదా ఉన్నత స్కేల్‌లను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఏఏఎస్ నిబంధనల అమల్లో కొన్ని సాంకేతిక మరియు పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వీటిపై ప్రతి ఉపాధ్యాయుడు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని మనం ఇక్కడ లోతుగా చర్చించుకోవాలి. ప్రస్తుతం కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు తమకు 24 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ పూర్తయినప్పటికీ, ఆ సమయంలో నిబంధనల ప్రకారంగా తమకు అందాల్సిన 24 సంవత్సరాల ఏఏఎస్ స్కేల్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. దీని వెనుక ఒక నిర్దిష్టమైన ఆర్థిక లెక్క ఉంది. ఒకవేళ ఏఏఎస్ స్కేల్ తీసుకోకుండా అలాగే ఉండి, ఆ తర్వాత కొద్ది కాలానికే తమకు గనుక పదోన్నతి లభిస్తే అప్పుడు నేరుగా ఎఫ్ఆర్ 22బి నిబంధన కింద వేతన స్థిరీకరణ చేయించుకోవాలనైతే వారు భావిస్తున్నారు. సాధారణంగా ఎఫ్ఆర్ 22బి కింద ఫిక్సేషన్ జరిగితే జీతంలో వచ్చే పెరుగుదల ఎక్కువగా ఉంటుందని, తద్వారా ఎక్కువ ఆర్థిక లబ్ధి పొందవచ్చని వారి ఆశ. అంటే ఒక చిన్న ప్రయోజనాన్ని వదులుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రయోజనాన్ని అందుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో వెళ్ళటం వల్ల క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనం గమనించాలి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రెజరీ అధికారులు, ఎస్టీఓలు నిబంధనను అత్యంత కఠినం మరియు అక్షరాలా అమలు చేస్తూ ఉన్నారు. సో, స్ట్రిక్ట్‌గా అయితే ఉన్నారు. ఉపాధ్యాయులు పదోన్నతి పొందిన తర్వాత వారు కోరుకున్న విధంగా ఎఫ్ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ కోసం బిల్లును సమర్పించినప్పుడు ట్రెజరీ అధికారులు వాటిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు 24 ఏండ్ల సర్వీస్ నిండినప్పుడే ఆ స్కేల్‌కు మీరు అర్హులు. అప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు నేరుగా ప్రమోషన్ ఫిక్సేషన్ ఎలా చేస్తాం? అని అధికారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనివల్ల ఆ బిల్లులు ఆగిపోయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల వల్ల ఉపాధ్యాయులు రెండు వైపులా నష్టపోయే ప్రమాదం ఉంది. మొదటిది 24 సంవత్సరాల సర్వీస్ నిండిన తర్వాత నిండిన తేదీ నుండి రావాల్సిన పెరిగినటువంటి ఏఏఎస్ స్కేలును వారు సకాలంలో పొందలేకపోతున్నారు. రెండవది ట్రెజరీ అభ్యంతరాల వల్ల పదోన్నతి తర్వాత రావాల్సిన ఎఫ్ఆర్ 22బి ప్రయోజనం కూడా వారికి వర్తించకుండా పోతోంది. దీని ఫలితంగా వేతన నిర్ణయంలో తీవ్రమైన గందరగోళం ఏర్పడి, జీతాల చెల్లింపులో జాప్యం జరగడమే కాకుండా సీనియారిటీ మరియు ఇతర ప్రయోజనాలపై కూడా అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక చిన్న పొరపాటు కూడా లేదా తప్పుడు నిర్ణయం వల్ల వేల రూపాయల ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తోంది. మరి ఈ సమస్యను అధిగమించడానికి సరైన మరియు చట్టబద్ధమైన విధానం ఏమిటో మనం తెలుసుకోవాలి. నిపుణుల మరియు అనుభవజ్ఞుల సూచనల ప్రకారంగా మీకు 24 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా ఆ 24 సంవత్సరాల ఏఏఎస్ స్కేలును తక్షణమే తీసుకోవాలి. ఇది మీ హక్కు మరియు దీనిని రికార్డులలో నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత భవిష్యత్తులో మీకు పదోన్నతి లభించినప్పుడు ఎఫ్ఆర్ 22A1 నిబంధన ప్రకారంగా ఆర్థిక వేతన స్థిరీకరణ చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ఈ పద్ధతి వల్ల మీ సర్వీస్ రికార్డుల్లో ఎటువంటి గ్యాప్‌లు ఉండవు. మరియు ట్రెజరీ అధికారులు కూడా ఎటువంటి అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉండదు. మనం ఈ విషయంలో ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి అంటే, దీని ప్రభావం కేవలం ప్రస్తుత జీతం మీదే కాదు, భవిష్యత్తులో వచ్చే పెన్షన్ ప్రయోజనాల మీద కూడా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా మీకు అర్హత ఉన్న స్కేల్‌లను వదిలేసి,
పదోన్నతి తర్వాత అనుకూలమైన ఫిక్సేషన్ చేయిస్తే అది ఆడిట్ అభ్యంతరాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మీరు పదవీ విరమణ చేసే సమయంలో ఏజీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం మీ సర్వీస్ బుక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. ఆ సమయంలో గనక మీరు నిబంధనలకు విరుద్ధంగా స్కేల్‌లను మార్చుకుంటున్నట్లు తేలితే ఏజీ కార్యాలయం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీనివల్ల మీ పెన్షన్ మంజూరు కావడం ఆలస్యం అవ్వటమే కాకుండా మీరు ఇప్పటివరకు పొందిన అదనపు జీతాన్ని రికవరీ చేయాలని కూడా ఆదేశించవచ్చు. ఇది మీ రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. సో, మొత్తానికి ఈ సమాచారం కేవలం ఉపాధ్యాయులలో అవగాహన కల్పించడం కోసం మరియు నిబంధనలపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే తెలియజేయడం జరిగిందండి. ప్రభుత్వ ఉత్తర్వులు మరియు ట్రెజరీ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగత సర్వీస్ వివరాలను బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా మీ సంబంధిత ఎంఈఓ, మండల్ విద్యాశాఖ అధికారి లేదా మీ జిల్లాలోని ట్రెజరీ అధికారులతో సంప్రదించి వారి సలహా మేరకు ముందుకు వెళ్ళడం అత్యంత శ్రేయస్కరం. మీ కష్టార్జితం వృధా కాకుండా నిబంధనల ప్రకారంగా మీ హక్కులను కాపాడుకోవడం మీ హక్కులను కాపాడుకోవడమే ఈ సూచనల యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా అయితే తీసుకోగలరు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.